నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి చేస్తున్న దాడులు వెంటనే ఆపండి, వైఎస్ జగన్ హెచ్చరిక. మమ్మల్ని రిలీవ్ చేయండి, తెలంగాణ ఉద్యోగుల వినతి. ప్రధాని మోదీని కలిసిన టీమిండియా, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ. నీట్ వద్దు వ్యతిరేక తీర్మానానికి హీరో విజయ్ సంపూర్ణ మద్దతు. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ, పలు అంశాలపై చర్చ. 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నాం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణలో ముగిసిన ఎంపీపీల పదవీ కాలం, స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రారంభం. రాజకీయ ప్రేరేపిత కేసు ఒక్కటి పెట్టలేదు, సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పోలీసుల ప్రాణాలకే రక్షణ కరువు, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అంతర్జాతీయ స్థాయి ఆవిష్కరణలే లక్ష్యం, మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో విజయ గాథలే, మాజీ సీఎం కేసీఆర్. పదవికి విరమణ ఉంటుంది, ప్రజాసేవకు విరమణ ఉండదు, మాజీ మంత్రి హరీష్ రావు. చేనేత కార్మికుడి ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే, మాజీ మంత్రి కేటీఆర్. అంతరిక్ష యాత్రకు ముందు మణిపూర్ యాత్ర చేపట్టండి, ప్రధాని మోదీకి జయరాం రమేష్ సూచన. గతంలో రిమోట్ కంట్రోల్తో ప్రభుత్వాలు నడిచేవి, ప్రధాని నరేంద్ర మోడీ. తొక్కిసలాట ఘటన బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలి, యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్. మద్యం పాలసీ కేసు, కేజ్రీవాల్ కస్టడీని 12 వరకు పొడిగించిన కోర్టు. జార్ఖండ్ రాజకీయాల్లో కీలక మార్పులు, మళ్లీ సీఎంగా హేమంత్ సోరెన్. బాబాలకు పాలకులు సాగిల పడుతుంటే ఇలాంటి ఘటనలు తప్పవు, ఆప్ నేత సంజయ్ సింగ్. బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్, తేలనున్న సునాక్ భవితవ్యం. జీకా వైరస్ కలకలం, రాష్ట్రాలకు కేంద్రం సూచనలు. మణిపూర్లో భారీ వర్షాలు, కార్యాలయాలు పాఠశాలలు మూసివేత. బాత్రూంలో జారిపడిన టీఎంసీ నేత ముకుల్ రాయ్, పరిస్థితి విషమం. చంద్రబాబు అపార అనుభవజ్ఞుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.